తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు తేజ కిచెన్ చూస్తున్నారు కదా, చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి. మంచి మంచి టిప్స్తో మీకు వంటలు చేసి చూపిస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను గోంగూర పచ్చడి చాలా డిఫరెంట్గా చేస్తున్నాను. గోంగూర ఒక అరకిలో కంటే కొంచెం తక్కువ, పావు కిలో కంటే కొంచెం ఎక్కువ అవుతుంది. దీన్ని అయితే నేను శుభ్రంగా కడిగాను. ఒక 2 సార్లు కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు ప్రాసెస్లోకి వెళ్దాము. పచ్చడి, గోంగూర పచ్చడి వెరీ టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కంచెడు అయితే పెట్టుకున్నాను. కంచెడు కొంచెం వేడెక్కాలి. ఇందులో మనమైతే పల్లీలు వేయించుకుందాము. పల్లీలు లైట్గా వేయించుకోవాలి. కొన్ని పల్లీలు అయితే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ఎక్కువ పల్లీలు కూడా వేసుకోవచ్చు. వీటిని కొంచెం దూరగా వేయించుకుందాము. ఇవి ఇలా చిటపట్లాడుతూ ఉండాలి. చిటపట్లాడితే మనకు వేగినట్టు. ఇలా చిటపట్లాడాలి. గోంగూర పచ్చడితోని మనకు ఎముకలు దృఢంగా అవుతాయి. రక్త ప్రసరణ, రక్తము పెరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి వారానికి ఒకసారైనా గోంగూర పచ్చడి తినండి. గోంగూర పచ్చడిలో మంచి విటమిన్స్ ఉంటాయి. పల్లీలు అయితే దింపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ఇందులో ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ ఒక 5 కొల్ల ఆయిల్ పోసుకున్నాను. ఇది కొంచెం వేడయ్యాక మనము పచ్చిమిర్చి అయితే వేయించుకుందాము. పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేయించుకోవాలి. అప్పుడైతేనే మనకు చీకకుండా ఉంటుంది. ఇది దూరగా వేయాలి. మనము ఎండుమిర్చి కూడా వేస్తాము కాబట్టి ఇవి కొన్ని అయితే సరిపోతుంది. ఇలా మంచి టేస్ట్ ఉంటుంది. సగం పచ్చిమిర్చి, సగం ఎండుమిర్చి వేయడం వల్ల మంచి టేస్ట్ని ఇస్తుంది గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి ఇంకా చాలా విధాలుగా చేయవచ్చు. ఇంకా ముందు తెలుసుకుందాము మన గోంగూర పచ్చడి. గోంగూరను మనము ఏంటంటే పప్పులో కానీ ఎందులోనైనా గోంగూర చికెన్ కానీ వేసుకొని తినడం వల్ల మనకు మంచి విటమిన్స్ అనేవి అందుతాయి. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఏదైనా పప్పులు చేసుకున్నట్టయితే అందులో గోంగూర వేసుకొని వండుకొని బాగుంటుంది. ఇవి మంచిగా వేగాలి. ఇవి దూరగా వేగితేనే బాగుంటాయి. బాగా వేగినా బాగుండవు. ఇలా వేగిన తర్వాత దింపేసుకున్నాము మనము. ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకొని వేంపుకుందాము. ఇలా గోంగూర వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఏ విధంగా అవుతుందో? నేనైతే అలసందకాయ కూర చేస్తున్నాను. అలసందకాయ కూరలో కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. చూసారా, మనం అలసందకాయ ఆల్రెడీ చూసేసాము కదా.